హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షిరి వరల్డ్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం, అందుకని రెడీ అవుతున్నాను అనమాట. ఇది సమ్మర్ కాబట్టి ఇవేవి కాకుండా పైన ఉన్న గ్రీన్ కలర్ తీసేసుకున్నాను కట్టుకోవడానికి. ఇదైతే స్మూత్గా ఉందనేసి. నాకు అప్పట్లో చీర కట్టుకోవడం రాకుండా మ్యారేజ్ అయినాకనే వచ్చింది, ఇంకా కట్టుకోవడం నేర్చుకున్నాను అనమాట. ఇంకా రెడీ అయినాక మళ్ళీ వీడియో పెడతాను. ఇలా రెడీ అయ్యాను అనమాట. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, ఇంకా మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. మా ఆయన కూడా వచ్చేసాడు. ఇంకా మా ఆయనతో పాటు వెళ్తున్నాం అనమాట. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయని వీడియో తీశాను. ఏం చెట్టు నాకు తెలియదు కానీ మంచిగా ఉన్నాయి చెట్లు మొత్తం. ఫైనల్గా మా వదిన వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఇంకెందుకు వెళ్తున్నామంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బియ్యం పోస్తున్నాం కాబట్టి. మా అత్తమ్మ పొద్దున్నే వెళ్ళింది. ఈవినింగ్ నేను మా ఆయన వెళ్ళామన్నమాట. మా మామ కొంచెం హెల్త్ బాగాలేక ఆయన రాలేడు. అయితే నేను మా ఆయన పోసినాం. అప్పుడే మేము పెద్దోళ్ళం అయినాం. మా ఇంట్లో నేను లాస్ట్ చిన్న ఆమెనే. కానీ మా ఇంట్లో మాత్రం అది పుట్టింట్లో చిన్నదాన్ని, మెట్టింట్లో మాత్రం పెద్ద కొడలాగా అయిపోయాను. మా ఆయన ఒక్కడే ఇంకా. అందుకని ఇంకా వాళ్ళకి మేమే బియ్యం పోసినాం. మస్తు టెన్షన్ అయింది. మేము ఎవరికి ఫస్ట్ టైం నేను ఎవరికైతే బియ్యం పోయలే, మా వదిన వాళ్ళకే వస్తున్నా. అందుకని ఇంకా నేను మా ఆయన వాళ్ళు ఎందుకు పోసిన బియ్యం అంటే వాళ్ళ బాబువి వెంట్రుకలు తీసినారు, అంటే నాళ్ళునివి. అయితే అమ్మోళ్ళు బియ్యం పోయాలి కదా, అందుకని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బట్టలు బియ్యం తీసుకొని వెళ్ళి అక్కడ పోసామన్నమాట. ఇంకా మా వదినల విషయానికి వస్తే మాత్రం నాకు వదినల కంటే అక్కలే అనాలనిపిస్తే, కాకపోతే అనలేం కాబట్టి వదినలనే అంట. ఎందుకంటే వాళ్ళు కూడా నాతో అట్లనే ఉంటారు. వదినలాగా ఏం బిహేవ్ చేయరు, మంచిగా ఫ్రీగానే ఉంటారు. ఇదేదో వాళ్ళు వీడియో తీస్తారని ఏం చెప్తలేను. వీడియో చూసినా చూడకపోయినా కూడా చెప్పాలనుకున్నా చెప్పిన అంతే. ఇంకా మా ఆయన అలా కట్టుకుంటే మంచిగా అనిపించిండు. అట్లా కట్టుకుని బియ్యం పోయాలంట. ఇంకా నా కోడళ్ళు అటు ఇటు తిప్పి ఎట్లనో వీడియో పెట్టింది. ఇంకా నేను సెట్ చేసాడు మర్చిపోయినా. ఇంకా డైరెక్ట్ పెట్టిన నేను చూసుకోలేదు. అయితే మేము వెళ్ళేసరికి ఆ వదిన అందరినీ పిలిచిందనమాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరు వచ్చిండ్రు. మేము పోసినాక వాళ్ళు కూడా బియ్యం పోసిండ్రు. వాళ్ళు బియ్యం పోసినాక తిన్నికి పెట్టినామన్నమాట. ఇంకా తిన్నికి మాత్రం బాగానే లేట్ అయింది. మేము బియ్యం పోసేటోళ్ళకే లేట్ అయింది. మా హస్బెండ్ కొంచెం లేట్ అయ్యి వచ్చిండు. ఇంకా వాళ్ళ అక్క కూర్చుని మాకు తెలియక కొన్ని పోస్తున్నాం అనమాట. కొన్ని కాదు, ఎక్కువ పోయమని మా అత్తమ్మ చెప్తుంది. వాళ్ళ అక్క ఇట్లనో పోస్తున్నాడులే అని అంటుంది. ఇంకా నేను కూడా కొన్ని అన్నకు పోసినాక మా వదినకు కూడా కొన్ని పోసిన. మళ్ళీ అన్నారు ఎక్కువ పోయి అంటే చేతిలో ఎక్కువ తీసుకున్నాను. అయితే ఫస్ట్ బ్లౌజ్ పీసెస్ కూడా మా అత్తమ్మ పెట్టమని చెప్పింది, నేను మర్చిపోయినా. ఇక అట్లనే అవుతుంటుంది కొత్తగా. ముందే ప్రాక్టీస్ లేని పనులు ఉంటాయి ఇవన్నీ. అందుకని కాకపోతే ఏది వచ్చినా కూడా పుట్టింటి నుంచి బియ్యము, పసుపు, కుంకుమ రావాలంటారు ఆడపిల్లకి. అందుకనే మేము అన్నీ తీసుకువెళ్ళినాం అనమాట. నాకు కూడా మొన్న మా అమ్మ వాళ్ళు పోసిండ్రు. ఈరోజు మా వదినకి మేము పోసినాం అనమాట. ఆ రోజే పోసేదండి వాడిని వెంట్రుకలు తీసినప్పుడు, కాకపోతే కొంచెం లేట్ అయింది. ఇంకా ఇదైతే ఏంది, ఇప్పుడైతే పోసినాం అనమాట. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ అనమాట. మా అత్తమ్మ కూడా హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.